గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో రూథర్ఫోర్డ్ అటామిక్ మోడల్ గురించి తెలుసుకుందాం. రూథర్ఫోర్డ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ చేసి యాటమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్లో ఆల్ఫా పార్టికల్స్ గోల్డ్ ఫాయిల్ని బొంబార్డ్ చేస్తాయి. వీటిల్ని ఆల్ఫా పార్టికల్స్ అనుకుందాం. ఈ ఆల్ఫా పార్టికల్స్ ఒక గోల్డ్ ఫాయిల్ని బొంబార్డ్ చేస్తాయి. ఇక్కడ గోల్డ్ ఫాయిల్ని తీసుకోవడానికి రీజన్ దానికి మ్యాలియబిలిటీ ఎక్కువ, కాబట్టి దాన్ని వీలైనంత తిన్నుగా తయారు చేయొచ్చు. అలా తిన్నుగా తయారు చేయడం వల్ల దాంట్లో ఉండే నంబర్ ఆఫ్ యాటమ్స్ తగ్గి అది ఆల్ఫా పార్టికల్స్ని అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుంది. అలానే ఆల్ఫా పార్టికల్స్ని తీసుకోవడానికి రీజన్ వాటికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, హయ్యర్ మాస్ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. అందుకని అవి యాటమ్ని బొంబార్డ్ చేయగానే దాంట్లో నుంచి పెనిట్రేట్ అయి బయటకు వచ్చేస్తాయి. అలా బయటకు వచ్చిన ఆల్ఫా పార్టికల్స్ని అబ్జర్వ్ చేయడానికి ఈ గోల్డ్ ఫాయిల్ చుట్టూ ఒక జింక్ సల్ఫైడ్ స్క్రీన్ని ప్లేస్ చేశాడు. దీన్ని జింక్ సల్ఫైడ్ స్క్రీన్ అంట. దీని మీద ఆల్ఫా పార్టికల్స్ ఇన్సిడెంట్ కాగానే ఒక ఫ్లాష్ వస్తుంది. దాన్ని బట్టి మనం బయటకు వచ్చిన ఆల్ఫా పార్టికల్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. థామ్సన్ మోడల్ ప్రకారం పాజిటివ్ ఛార్జీ యాటమ్ మొత్తం యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటే ఆ యాటమ్ మీద పడ్డ ఆల్ఫా పార్టికల్స్ స్లైట్ డిఫ్లెక్షన్తో పెనిట్రేట్ అయి వెళ్తాయని రూథర్ఫోర్డ్ అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్న దానికి విరుద్ధంగా మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ ఇలా స్ట్రైట్గానే వెళ్ళాయి. కొన్ని ఆల్ఫా పార్టికల్స్ ఎక్కువ యాంగిల్తో డిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళాయి. చాలా తక్కువ ఆల్ఫా పార్టికల్స్ వచ్చిన డైరెక్షన్లోనే వెనక్కి వెళ్ళాయి. వీటిని బేస్ చేసుకొని రూథర్ఫోర్డ్ యాటమ్ గురించి కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంట్లో మొదటిది ఆల్ఫా పార్టికల్స్ అన్నీ ఇలా స్ట్రైట్గా రావడానికి రీజన్ యాటమ్ ఎంటీగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి ఫస్ట్ పాయింట్, మోస్ట్ ఆఫ్ ద యాటమ్ ఈజ్ ఎంటీ. అదే రాస్తాను, మోస్ట్ ఆఫ్ ద యాటమ్ ఈజ్ ఎంటీ. సెకండ్ పాయింట్, యాటమ్కి సంబంధించినటువంటి పాజిటివ్ ఛార్జీ, యాటమ్ మాస్ రెండూ కూడా దాని సెంటర్ దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. దాన్ని న్యూక్లియస్ అంటారు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలా రాస్తాం దాన్ని? ద పాజిటివ్ ఛార్జ్ అండ్ మాస్ ఆఫ్ ద యాటమ్ concentrated at its center which is called nucleus. అది రెండో పాయింట్. ఈ న్యూక్లియస్ రేడియస్ 10⁻⁻15 మీటర్స్ ఉంటుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ద రేడియస్ of the nucleus is 10⁻⁻15 meters. అలానే సన్ చుట్టూ ప్లానెట్స్ ఎలా అయితే రివాల్వ్ అవుతుంటాయో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ కూడా డిఫరెంట్ సర్క్యులర్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలా చెప్తాం? ద ఎలక్ట్రాన్స్, the third point, fourth point, the electrons revolve round the nucleus in different circular orbits
different circular orbits like the planets round the sun. Next point. న్యూక్లియస్ బయట ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో న్యూక్లియస్ లోపల అన్నే ప్రోటాన్స్ ఉంటాయి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది రాద్దాం. ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ outside of the nucleus are equal to number of protons inside of the nucleus. నెక్స్ట్ పాయింట్. సెంట్రిపెటల్ ఫోర్సు సెంట్రిఫ్యూగల్ ఫోర్సు ఈక్వల్గా ఉండి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటాయని రూథర్ఫోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదే రాద్దాం. ద ఎలక్ట్రాన్స్ revolve round the nucleus due to equal and opposite centripetal force and centrifugal force. ఇవి రూథర్ఫోర్డ్ యాటమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ థియరీలో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. డ్రాబ్యాక్స్. ఫస్ట్ పాయింట్, ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతున్నప్పుడు వాటి ఎనర్జీ లూజ్ అవుతూ ఉంటుంది. అలా ఎనర్జీ లూజ్ అవ్వడం వల్ల అదే సర్క్యులర్ పాత్లో తిరగలేక న్యూక్లియస్కి దగ్గరగా వస్తూ వస్తూ కొంతసేపటికి న్యూక్లియస్ లోపల పడిపోతుంది. పాజిటివ్ ఛార్జీ నెగిటివ్ ఛార్జీ కంబైండ్ అవ్వడం వల్ల యాటమ్ మొత్తం కొలాప్స్ అయిపోవాలి. కానీ అలా జరగడం లేదు. ఎందుకు అలా జరగడం లేదు అనే దాన్ని ఈ రూథర్ఫోర్డ్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అది మొదటి డ్రాబ్యాక్. ద ఎలక్ట్రాన్స్ revolving round the nucleus lose energy and fall into the nucleus, which leads to collapse the atom. This is not happening. ఇది మొదటి డ్రాబ్యాక్. రెండో డ్రాబ్యాక్, ఎలక్ట్రాన్స్కి కంటిన్యూస్గా ఎనర్జీ లాస్ అవుతూ ఉంటే అది బ్యాండ్ స్పెక్ట్రమ్ ఎమిట్ చేయాలి, కానీ లైన్ స్పెక్ట్రమ్ ఎమిట్ అవుతుంది. అలా ఎందుకు జరుగుతుంది అనే దాన్ని రూథర్ఫోర్డ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అది రెండో డ్రాబ్యాక్. ఇఫ్ ఎలక్ట్రాన్స్ లూజ్ ఎనర్జీ continuously, then it has to emit band spectrum.
but it emits line spectrum. అలానే మూడో డ్రాబ్యాక్, న్యూక్లియస్ బయట ఎలక్ట్రాన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అనే దాన్ని కూడా ఈ రూథర్ఫోర్డ్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అదే రాస్తాను. ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ in the atom. ఇవి రూథర్ఫోర్డ్ అటామిక్ మోడల్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, అలానే డ్రాబ్యాక్స్.